దేవుని బిడ్లారా, దేవుడు తన కృపను మీ ఎడల సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆమేన్. దేవుడు తను కాపాడి మిమ్మల్ని పోషించి సంరక్షించి ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. నిరంతరము ఆయన మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ రాహేలు కనబడుతూ ఉంది. మరి ఇర్మియా ప్రవక్త రాహేలు కొరకు రాసి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. అవి జాగ్రత్తగా విందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. ఏం సెలవిస్తున్నాడు? ఆలకించుడి. చూసారా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పి ఆలకించుడి, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోధన ధ్వనియో వినబడుచున్నవి అంటున్నాడు. ఆలకించుడి. రామాలో అంగలార్పును రోధన ధ్వని వినబడుచున్నవి అంటున్నాడు. రామాలో ఏం వినబడుతుంది? రోధన అంటే అంగలార్పు, మహారోధన ధ్వని వినబడుచుందని రాస్తున్నాడు. మూడోది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఇది అంగలార్పు, రోధన ధ్వని. ఈ అంగలార్పు, రోధన ధ్వని రాహేలు ఏం చేస్తుందంటే పిల్లల విషయంలో ఏడుస్తుంది, ఏడుస్తుంది, ఏడుస్తుంది. ఒకసారి ఆలోచించే. స్త్రీ పెళ్ళైన తర్వాత, తన స్త్రీకి పెళ్ళైన తర్వాత ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయిన తర్వాత ఫస్ట్ వివాహం ఎందుకు చూస్తారు, గుర్తుపడతారు. తర్వాత వాళ్ళు అడిగేది ఏంటంటే ఎంతమంది నీకు పిల్లలు అడుగుతారు. ఆ మాట వింటున్నప్పుడు చూడు, బిడ్డలేని ఆ స్త్రీలు హృదయంలో గుచ్చుకుంటారు, నొచ్చుకుంటారు. అందుకే కొన్నిసార్లు ఫంక్షన్కి వెళ్ళరు, వాళ్ళు బాధపడతారు. ఎందుకు మీరు వెళ్ళు, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు బాధ అంటే వాళ్ళు అంటున్నప్పుడు నేను బాధేస్తుంది అంటారు. కానీ ఎంత అద్భుతం చూడు. ఆ తల్లి అంటే తన పిల్లల గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొల్లక ఉన్నది. ఎంత అద్భుతమో చూడు. అంటే ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొల్లక ఉన్నది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశం నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్ అని చెప్తున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అద్భుతమైన మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు. కాబట్టి దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆమె ఆ మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు ఆలకించాడు. మరి నీవు కూడా ఏ విషయంలో అంగలారుస్తున్నావు? రోదన ధ్వని వినబడుతుంది. ఆ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. మొర్దెకై కూడా మహారోదన ధ్వని చేశాడు. శాసనం వచ్చింది యూదులను చంపేయమని. 127 సంస్థానంలో అశ్వరోజు రాజు హామాను వెళ్ళి, నీకు విరోధంగా ఒక జనము నీ రాజ్యములో వారు ఉన్నారు, నీవు పరిపాలిస్తున్న రాజ్యంలో ఉన్నారు, మీరు చెప్పింది వాళ్ళు వినట్లేదు,
మీకు వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు దినదిన సంఖ్య పెరుగుతున్నారు, అది నీకు మంచిది కాదని లేనిపోని విషయాలు చెప్పి ఏం చేశాడు, ఎటుపెట్టి వీళ్ళను చంపాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ వెంటనే దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అని పదం కనబడదు, కానీ దేవుడు కార్యం చేశాడు. ఆయన రాజు గుమ్మం దగ్గర తన వస్త్రాలు విప్పి గోనె సంచి కట్టుకొని బూడిద పుడుచుకొని మహారోదనతో కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. అంటే కన్నీటి ప్రార్థనకు జవాబు ఉంటుంది, గుర్తుంచుకోండి. రాహేలు కూడా కన్నీటితో ప్రార్థించింది, దేవుణ్ణి గోజాడింది, దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు ఉన్నావు. కాబట్టి ప్రమాదకర దినాల్లో నీవు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని, చూసాడా, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె మనవి విన్నాడు. అందుకే రాహేలు అక్కడ ఏం చేస్తుందంటే అంగలార్పు రోదన ధ్వని చేస్తుంది, పిల్లలు లేకపోయినందున. ఎంత అద్భుతమో చూడు. ఇక్కడ దేవుడు వెంటనే రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కుమారుడా, ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కన్నీరును చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ రోగాన్ని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. భయపడకు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం తీసుకో, ఆయన మీద ఆధారపడు, అద్భుతం జరుగుతుంది. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు, విన్న మాటలు బట్టి మీకు వందనాలు. రామాలో అంగలార్పు రోదన ధ్వని వినబడుచుంది అన్నావు. రాహేలు పిల్లలేనందున ఏడ్చుచుందని మాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు నీకు స్తోత్ర. ఆమె ప్రార్థన విని జవాబిచ్చి మీరు మహిమ పొందారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రాహేలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఆమె మనవి విన్న దేవుడు నీకు వందనాలు. ఈ పూట మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మా మనవి విన్నందుకు వందనాలు. మా జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.